జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. దాదాపు నేను ఒక 10 రోజుల నుంచి వీడియో చేయలేదు. నేను ఈ 10 డేస్లోనే నేను దాదాపు ఒక 5-6 డేస్ నేను కుంభమేళ వెళ్ళడం జరిగింది. 26th రోజు నేను కుంభమేళ వెళ్ళడం జరిగింది. దాదాపు మళ్ళీ 31st ఏమో 31st మార్నింగో లేకపోతే ఫస్ట్ మార్నింగ్ ఏమో వచ్చాము మేము. కరెక్ట్ గుర్తులేదు నాకు. కానీ ప్రతి హిందువు, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు దయచేసి అవకాశం ఉంటే కుంభమేళకు వెళ్ళిరండి. అందరూ అనుకోవచ్చు రకరకాల వార్తలు వస్తున్నాయని, అవన్నీ నాన్సెన్స్. బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగినాయి అక్కడ. ఒక సిస్టమేటిక్ ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. కేవలం కొద్దిగా ఇబ్బంది ఏమైనా కలిగింది అంటే 29th రోజు అమావాస్య ఉండడం వల్ల ఆ రోజు కోసము జనాలు ఒక 2-3 రోజుల నుంచి ముందే వెళ్ళి అక్కడ ఉండడం వల్ల క్రౌడ్ ఎక్కువ కనబడ్డది. అంటే దాదాపు 10 crores దాటిపోయింది ఆ రోజు మేము ప్రయాగరాజులోనే ఉన్నాం మేము. ఆ ఒక్కరోజు మినహా మిగతా రోజులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. పార్కింగ్ చాలా దగ్గర, నదికి చాలా దగ్గర పార్కింగ్ వస్తుంది. హ్యాపీగా కుంభమేళాలో నది స్నానాలు చేసేసి రావచ్చు. అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తారు మీరు. ఈరోజు వరకు కుంభమేళాలో వచ్చిన జనాభా 42 crores, 42 కోట్ల మంది వచ్చారు. చూడండి ఎంత అద్భుతం. అసలు మేము పోయిన రోజు 26th వెళ్ళాం కదా ఇక్కడ నుంచి. అక్కడ వెళ్ళిన తర్వాత అసలు జనాలను చూసిన అసలు ఏం వర్ణించలేమండి. అసలు వర్ణించడానికి మాటలు లేవు. అంతే, అవకాశం ఉంటే వెళ్ళిరండి అంతే. ఇంత మించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. నేను అమెరికాలో కూడా అక్కడ న్యూస్ వార్తల్లో చూపించారు ఏంటంటే అమెరికా జనాభానే 33 కోట్లేమో ఉంది. కేవలం కుంభమేళలో ఉన్న ఒక ప్రయాగరాజ్ అనే ఒక ప్రాంతానికి 42 కోట్ల మంది వచ్చి వెళ్ళారంటే ఒక్కసారి చూడండి, ఒకసారి ఎంత అద్భుతమో. సో అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. శివరాత్రి వరకు అవకాశం ఉంది, ఖచ్చితంగా వెళ్ళండి. సో ఈరోజు నేను పెట్టాలనుకుంటున్న వీడియో ఏంటంటే, కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు కావచ్చు, ముఖ్యంగా అంబేద్కరిస్టులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కుంభమేళ గురించి పనికి మాలిన వీడియోలు తీసుకుంటూ, పనికి మాలిన మాటలు మాట్లాడుతూ మన దేశంలో మన ఆచారాలను వ్యతిరేకిస్తున్న వీళ్ళను మనం ఇంకా భరిస్తున్నాం. చూడండి, అది నేను మంచితనం అయితే అన్నాను. నేను అది మన చాతకంతనమే, మన కొజ్జతనమే. అది నేనైతే మంచితనము, ఓపిక ఇలాంటి మాటలు నేను మాట్లాడలేను నేను, ఎందుకంటే అవి దాటిపోయినాయి. అవి కొన్ని వీడియోస్ కూడా ఏమని వచ్చినాయంటే, కుంభమేళ గురించి అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్లో, అంబేద్కర్ ఛానల్లో కూడా వచ్చినాయి. కుంభమేళ గురించి అంబేద్కర్ అన్నాడనమాట. అంటే ఎప్పుడు ఆ కుంభమేళ, ఆయన 2 కుంభమేళల గురించి మాట్లాడిన ఆయన 1927 సంవత్సరంలో జరిగిన 1927లో ఒకసారైనా కుంభమేళ గురించి మాట్లాడడం జరిగింది. 1955లో ఒకసారి కుంభమేళ గురించి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటల్లో కుంభమేళ గురించి, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను పుట్టడం హిందువుగా పుట్టిన, కానీ హిందువుగా మాత్రం చావను అన్న అంబేద్కర్ మతం మారిపోయి బుద్ధిజంలో పోయిండు. సరే, బుద్ధిజం అనేది హిందూ మతంలోనే ఒక శాఖ అని కొంతమంది అంటారు, అవునని కొంతమంది అంటారు, కాదని, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు నీకు నచ్చలే, నువ్వు పోయినావు, పోయిన తర్వాత మళ్ళీ నీకు దీంతోనేం పని? హిందుత్వం గురించి నీకు హిందుత్వం అంటే నచ్చలేదు, నచ్చని మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నీ టైం వేస్ట్ కదా. ఇప్పుడు ఒక జాతీయ నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? తనకు అన్యాయం జరిగినా, తనకు కొన్ని నష్టాలు జరిగినా ప్రజలందరినీ ఒకే విధంగా ఉండాలా, ఒకే విధంగా చూడాలా. అంతేగాని కుంభమేళ గురించి, నాగ సాధువుల గురించి అంబేద్కర్ తన జీవితంలో 2 సార్లు వీటి మీద తన ద్వేషాన్ని, తన అసహనాన్ని వ్యక్తపరచడం జరిగింది. అఫ్కోర్స్ మనం ఏం పట్టించుకోమనుకోండి, అంబేద్కర్ ఏం ఆలోచిస్తున్నాడు కుంభమేళ గురించి, అంబేద్కర్ హిందూ గ్రంథాల గురించి ఏం ఆలోచిస్తున్నాడు, అంబేద్కర్ హిందుత్వం గురించి ఏం మాట్లాడుతున్నా అనే విషయాలు మనం పట్టించుకోము. అవన్నీ మనం ఒకవేళ ఏమైనా బుక్స్ రాసినా, ఏమైనా పనికి మన పుస్తకాలు రాసినా అవి నాన్సెన్స్ కింద లెక్క తీస్తాం. మనం పట్టించుకోము అవి. ఎందుకంటే హిందుత్వం అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఇలాంటి అంబేద్కర్ కావచ్చు,
లేకుంటే హిందూ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, ఏదో మాట్లాడదాం ఏదో చేద్దాం అని చెప్పేసి వీళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా పనికిరావు, అవన్నీ వేస్ట్ అవి. అయినా కూడా మనము ఇన్ఫర్మేషన్ అనేది కావాలి కాబట్టి ఎలాంటి మాటలు కుంభమేళా గురించి, నాగసాధువుల గురించి అంబేద్కర్ మాట్లాడాడు అనే విషయం గురించి ఈరోజు మీకు నేను చాలా పెద్ద ఒక డాటా సేకరించడం జరిగింది. ఈ డాటా అంతా కూడా మీకు 3 పేజెస్ ఉంది. ఇదంతా కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే. పాయింట్ 1, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుంభమేళా మరియు నాగసాధువుల గురించి చేసిన వ్యాఖ్యానాలు. నెంబర్ 1, మొదటిసారి తన జీవితంలో మొదటిసారి కుంభమేళా గురించి, నాగసాధువుల గురించి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. 1927లో బహిష్కృత్ భారత్ అనే పత్రికలో, ఆ పత్రికను స్థాపించింది అంబేద్కరే. ఆయన స్థాపించిన పత్రికలో ఆయన రాసుకుందనమాట. ఏమని రాసుకుందంటే, అది కూడా పట్టించుకోడు కదా, అసలు దానికి సర్క్యులేషన్ కూడా ఉండదు, చదివేటోడు కూడా ఉండడు దాన్ని. ఇక ఆయన పత్రిక కాబట్టి ఏదో రాసుకున్నాడు. పాపం ఏం రాసుకుని చూద్దాం. అంబేద్కర్ 1927లో బహిష్కృత భారత్ అనే పత్రికలో కుంభమేళా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతను కుంభమేళాలో లక్షలాది మంది గంగా నదిలో స్నానం చేయడాన్ని అంధవిశ్వాసంగా, అనవసరమైన తంతుగా అభివర్ణించాడు. ఇప్పుడు ఏంటంటే, నాకు హిందూ మతం నచ్చలేదు అన్నప్పుడు వేరే మతంలో దొబ్బయి. ఇప్పుడు నేను ఎవరు ఉండమని చెప్పారు? లేదు అంబేద్కర్ అయ్యా, నువ్వు ఇక్కడ ఉంటేనే మాకు వాల్యూ, లేకుంటే ఈ హిందూ సమాజాన్ని ఏలడానికి నువ్వు ఉండాలా, లేకుంటే హిందూ సమాజం నువ్వు లేకపోతే అంతరించిపోతుంది అని అన్నాడా? నువ్వు ఉంటే ఏంది, పోతే ఏంది, ఉండకపోతే ఏంటి? నీకు నచ్చిన మతంలో నువ్వు పోయినావు కదా, అందుకే బుద్ధిజంలోకి. నీకు నచ్చలేదు, నచ్చకపోతే వెళ్ళిపో. అంతేగాని అన్నం పెట్టిన హిందూ సమాజంలోని కల్చర్ని, మా విశ్వాసాలను వ్యతిరేకిస్తూ ఇలాంటి పనికిమాలిన మాటలేవి. అంబేద్కర్ చేసిన పనికిమాలిన మాటలేవి. నాకు నా ధర్మం ఇంపార్టెంట్, అంబేద్కర్ కాదు ఇంపార్టెంట్. నా ధర్మాన్ని వ్యతిరేకించే వారు ఎవరైనా సరే, ఐ డోంట్ కేర్. అంధవిశ్వాసం, అనవసరంగా తంతుగా అభివర్ణించాడు. నాన్న కూడా చెప్పనుంటివి, మీ అమ్మ కూడా చెప్పనుంటివి, వాళ్ళు కూడా హిందూ మతంలో ఉన్నారు కదా, మీ తాత ముత్తాతలు కూడా చెప్పనుంటివి. మతపరమైన ఈవెంట్లు సామాజికంగా, ఆర్థికంగా పేదరికాన్ని పెంచుతాయని కూడా ఆయన విమర్శించారు. ఈయన ఎకనామిక్స్లో స్కాలర్ అంటారు, కానీ అంబేద్కర్ మరి ఏ విధంగా స్కాలర్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? డబ్బు ఖర్చు పెట్టినప్పుడే కదా. డబ్బు ఖర్చు పెడితే ఎంతైతే ఖర్చు పెడతావో అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. ఇవాళ ఈ నెల నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఆ 1000 రూపాయలు నేను బతికిన అనుకోండి, నెక్స్ట్ మంత్ కూడా నేను ఆ 1000 రూపాయలనే బతకాలనుకుంటా. 1000 రూపాయల్లో నేను ఎక్కువ ఖర్చు పెట్టాను అనుకోండి, నెక్స్ట్ మంత్ నేను ఏమనుకుంటా, నాకు 1000 రూపాయలు సరిపోతలేవు, నాకు ఇంకా ఇన్కమ్ ఎక్కువ కావాలనుకుంటా. అంటే అది ఏమవుతుంది? ఆర్థికంగా దేశం అభివృద్ధి చెందుతుంది. పని అనేది ఎక్కువ జరుగుతుంది, పని ఎక్కువ చేస్తాం మనం, ఆటోమేటిక్గా ఆర్థిక అభివృద్ధి చెందుతుంది దేశం. అంతేగాని వచ్చిన డబ్బును మేము ఖర్చు పెట్టుకోకుండా ఇంటిని గమ్మున కూర్చుంటామంటే, అంబేద్కర్ గారు నాకు అర్థం కాదు. మీరు 1927లో అన్న మాటలు కదా ఇవి. మరి అప్పటికి మీరు చదువుకున్నారు, పిహెచ్డి చేశారు. మరి బ్రిటిష్ వాడు ఈ దేశానికి వచ్చినప్పుడు మన జీడిపి ఎంతనో ఐడియా ఉందా? మన జీడిపి ఎంత? 42% ఉంది. అక్కడున్న జీడిపిని తీసుకొని బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేసరికి ఎంత అయింది? 4%కి వచ్చింది. అంటే మన జీడిపి ప్రపంచంలో ఏ దేశానికి లేనంత జీడిపి మనకు ఉంది అంటే అర్థం చేసుకోవాలా? ఏంటో ఎకనామిక్స్. అంబేద్కర్ని అందరూ ప్రపంచ మేధావి అని మాట్లాడుతుంటారు. నేను చాలామందికి నేను ఒక ప్రశ్న అడిగాను, ఏంటంటే అంబేద్కర్ ప్రపంచ మేధావి అని ఎవరు గుర్తించారు? ఏ దేశం గుర్తించింది? లేదా అంబేద్కర్ ప్రపంచ మేధావి అంటే అంబేద్కర్ మేధస్సు వల్ల ప్రపంచ ప్రజలకు జరిగిన మేలేంటి అని ఒక ప్రశ్న కూడా వేశాను. ఇంతవరకు ఏ అంబేద్కరిస్ట్ స్పందించలేదు. అసలు ప్రపంచం పక్క పెట్టండి బాబు, భారతదేశానికి జరిగిన మేలేంటి? అంబేద్కర్ అనే ఒక ప్రపంచ మేధావి, ఆ మేధావి యొక్క మేధస్సు వల్ల నా దేశానికి జరిగిన లాభం ఏంటి? ఇది నా ప్రశ్న. ఏమన్నా అంబేద్కరిస్ట్ చెప్తే బాగుంటుంది. ఓకే,
నెక్స్ట్ నాగ సాధువుల గురించి కూడా అదే బహిష్కృత భారత్ అనే పేపర్లో ఏం రాశాడంటే, అంబేద్కర్ తన ప్రసంగంలో నాగ సాధువుల తీరును తీవ్రంగా విమర్శించారు. అతను నాగ సాధువులను నిరుపయోగమైన వర్గంగా, భక్త జనాలను మోసం చేసే వారికి సంకేతంగా అభివర్ణించాడు. వారి జీవనశైలి, వేషధారణ, మతపరమైన ఉన్మాదాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలను తప్పుపట్టారు. అసలు నాగ సాధువులకు వాళ్ళ జీవన విధానం ఏంటి అసలు అంబేద్కర్ తెలుసా? ప్రపంచ మేధావి అని పిలువబడుతున్న అంబేద్కర్కు నాగ సాధువుల జీవన విధానం తెలుసా? ఈ లోకంతో, ఈ ప్రజలు జీవిస్తున్న ఈ విధానానికి అసలు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఎక్కడో ధ్యానంలో కొండల్లో, కోణాల్లో, హిమాలయ పర్వతాల్లో, కొండల్లో ఉంటారు. వాళ్ళు అక్కడ వాళ్ళు జీవిస్తూ మొత్తం ధ్యానంతో ఉంటారు. వాళ్ళకు ప్రజలతో సంబంధం లేదు, వాళ్ళకు ప్రజాజీవనంతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఉన్మాదులట. మరి అంబేద్కర్ గారికి ఆ నాగ సాధువుల వల్ల జరిగిన ఇబ్బంది ఏమైనా జరిగిందో, వాళ్ళ కుటుంబానికి కానీ ఏమైనా ఇబ్బంది జరిగిందో నాకే తెలియదు, కానీ చరిత్ర కూడా ఎక్కడ లేదు. కానీ మరి భక్తితో మునిగి తేలుతున్న నాగ సాధువులు ఈయనకు ఉన్మాదమైన వ్యక్తులుగా ఎందుకు కనబడ్డారో మరి నాకైతే అర్థం కాలే. మీ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైతే ఒకసారి చెప్పండి. 1955లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుంభమేళా మరియు నాగ సాధువుల గురించి విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించారు. ఆయన అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ వంటి రచనల్లో హిందూ సమాజంలోని కొన్ని ఆచారాలను, ప్రత్యేకంగా మతపరమైన ఉత్సవాలను మరియు సన్యాస సాంప్రదాయాన్ని విమర్శించారు. ఈయనకేందో మరి మతపరమైన ఉత్సవాలు అంటే ఈయనకి ఎందుకంత ఇబ్బందో నాకు అర్థం కాదు. ఆ మతపరమైన ఉత్సవాల వల్ల మనీ జనరేషన్ అవుతుంది. కొన్ని వేల మంది, ఇప్పుడు చూడు కుంభమేళ వల్ల అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు, పూసలు అమ్ముకునే వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారు. మరి దీనివల్ల మనీ జనరేషన్ అయింది. ఈ కుంభమేళకు యూపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది దాదాపు 7-8 వేల కోట్లు చేశారు. ఈ మొత్తం కుంభమేళ పూర్తి అయిపోతే భారతదేశానికి వచ్చే రెవెన్యూ ఎంతో తెలుసా? 2 లక్షల కోట్లు. అక్షరాల 2 లక్షల కోట్లు వస్తున్నాయి. 8,000 ఖర్చు పెడితే 2 లక్షల కోట్లు దేశానికి మనీ జనరేట్ అయింది. జీడిపిలోనే మార్పు వస్తుంది కదా. ఈయన ఎకనామిక్స్ సార్, అసలు మీరు ఎకనామిక్స్ ఎట్లా అయింది సార్? మీరు నాకు అర్థం కాదు. ఇంత చిన్న లాజిక్ మిస్టేక్. ఇప్పుడు మా అల్వాలు ఉంది, అల్వాల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడ సంవత్సరానికి ఒకసారి జాతర అవుతుంటుంది. మేమందరం వెళ్తాం పిల్లలతోని. ఆ రోజు అక్కడ చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, పండ్లు అమ్ముకునేటోళ్ళు కూడా మంచి వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ జీవనోపాధి పెరిగిందా లేదా? ఇలాంటి మతపరమైన ఫెస్టివల్స్, మతపరమైన ఉత్సవాలను ఈయన విమర్శించుడు ఏందో ఈ ఎకనామిస్ట్ తెలివేందో నాకు అర్థమవుతలేదు. సన్యాస సాంప్రదాయాలను విమర్శించు. అసలు సన్యాసుల వల్ల నీకు జరిగిన నష్టం ఏంటయ్యా? మీ మామ కూడా సన్యాసే. మీ మామ అంటే మీ అమ్మ వాళ్ళ తమ్ముడో సంథింగ్ ఎవరు ఉన్నారు. అంబేద్కర్ రచనలో వస్తుంది, కనబడతాడు ఆయన కూడా సన్యాసే. మరి ఆయన వల్ల మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా? ఆయన ప్రపంచం వేరే, ఆయన లోకం వేరే. ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటాడు ఆయన. అంబేద్కర్ కుటుంబంలోనే కాషాయం కట్టుకుని ఒక అన్ని వదిలిపెట్టి, అంటే ఎలాంటి ఆశలు లేకుండా బ్రతుకుతున్న ఒక సన్యాసి కనబడుతున్నారు. 1954లో అలహాబాద్ కుంభమేళా గురించి ఆయన 1955 పుస్తకంలో రాసింది అనమాట. చూడండి, అంబేద్కర్ 1955లో రాసిన థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ పుస్తకంలో 1954 జరిగిన అలహాబాద్ కుంభమేళా గురించి ప్రస్తావించారు. ఆయన అభిప్రాయం ప్రకారం కుంభమేళా భారతదేశంలోని నిరుపేద ప్రజల అజ్ఞానానికి ఒక ఉదాహరణ. ఈయనకి ఏం చెప్పాలా? ఇప్పుడు ముస్లిమ్స్ మక్కా పోతారు, క్రిస్టియన్స్ ఇజ్రాయెల్ దేశం పోతుంటారు. వాళ్ళు మన దేశమే కాదు, ప్రపంచ దేశాల్లోనే, ప్రపంచ దేశాల నుంచి అక్కడికి వస్తుంటారు. అక్కడికి అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా అజ్ఞానులా? చెప్పండి. నేను నిజంగా అంబేద్కర్ బ్రతుకున్న కాలంలో నేను బ్రతుకుంటే ఈ ప్రశ్నలు అన్నీ నేను అడిగేవాడిని. నాకు అవకాశం లేకుండా పోయింది. నేను చాలా ఫీల్ అవుతున్నా ఇప్పుడు పుట్టినందుకు. ఆ టైంలో నేను పుట్టేది ఉండే. నేను ఇవన్నీ ప్రశ్నలు అడిగేవాడిని అంబేద్కర్కి. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని మతపరమైన విశ్వాసాలను బలపరుస్తారు, కానీ తమ సామాజిక ఆర్థిక సమస్యల గురించి చింతించరని ఆయన భావించారు. అంబేద్కర్ గారు ఈ విధంగా కుంభమేళా గురించి, ఈ విధంగా అంబేద్కర్ మతపరమైన వేడుకలు, ప్రత్యేకించి హిందూ మతంలోని కొన్ని సాంప్రదాయాలను సామాజిక పురోగతికి అవరోధంగా విమర్శించారు. అంటే ఎంతసేపు ఏంటంటే హిందుత్వం మీదే బడి ఏడవడం అనమాట. ఇప్పుడు అంబేద్కర్ గారికి నిజంగా నేను ఆ రోజు బ్రతికుండింటే
అంబేద్కర్ గారు పుట్టిన సమయంలో నేను పుట్టి ఉండింటే అంబేద్కర్ గారికి కొన్ని ప్రశ్నలు వేసేవాడిని. నేను చాలా సాలిడ్గా నేను ఆయనకు కొన్ని ప్రశ్నలు వేసేవాడిని. అయ్యా అంబేద్కర్ గారు, నాగసాధువుల గురించి, కుంభమేళ గురించి తర్వాత మాట్లాడదురు, కానీ అసలు మీరు మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు సార్, మీరు మాట్లాడాల్సిన మాటలు వేరే ఉన్నాయి సార్ అని చెప్పి కొన్ని ప్రశ్నలు వేసేవాడిని. సో ఆ ప్రశ్నలకు ముందు అవి ఏం ప్రశ్నలు అనేది ముందు చూద్దాం మనం. అసలు అంబేద్కర్ ఎక్కడైతే, మంచిగా వినండి, ఎక్కడైతే తన విమర్శల ద్వారా దేశ పురోగతికి ఉపయోగకరంగా ఉంటాయో ఆ సందర్భంలో నోటికి తాళం వేసుకొని అవసరం లేని చోట అనవసరమైన విమర్శలు చేస్తూ అన్నం పెట్టిన సనాతన ధర్మాన్ని తాను ఆ స్థాయికి చేరుకున్న, అంటే ఆ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నేను 4 డిగ్రీలు చేసిన, 2 PhDలు చేసిన అనే ఈ స్థాయికి పోయింది కదా, దానికి ఫీజు కట్టింది ఎవరు? హిందూ సమాజం కదా. ఆ స్థాయికి పోయింది కదా, దాని గురించి చెప్తున్నమాట. ఆ స్థాయికి చేరుకోవడానికి ఏ కులాలు అయితే దోహదపడ్డాయో, ఏ మతం అయితే అనుక్షణం ఆదరించి తను చేసుకున్న ఉన్నత స్థానానికి బాటలు వేసిందో, ఆ కులాలను మతాలను అనుక్షణం విమర్శించిన ఈ పెద్ద మనిషిని ఏమని పిలవాలో నాకు అర్థం కావడం లేదు. ఇది చదువుతున్న మీకైనా అర్థమైతే నాకు చెప్పండి. ఇదంతా నేను ఒక ఆర్టికల్ రాశాను అనమాట. ఇవేమో ఎక్కడ వేయరు, ఈ ఆర్టికల్స్ మనము ఆధారాలతో మనం రాసాము. ఈ ఆర్టికల్స్ ఏదైనా న్యూస్ పేపర్ పంపిస్తే ఎవడేయడు. సో నా న్యూస్ పేపర్ మీరే వినాల్సింది, తప్పదు మీకు. ఇప్పుడు అంబేద్కర్ గారికి నేను కొన్ని ప్రశ్నలు వేయబోతున్నాను. ఒక 6 ప్రశ్నలు వేస్తాను, చాలా ఘాటుగా ఉంటాయి. మీ అందరు కూడా ఆలోచించాల్సిన ప్రశ్నలు ఏవి. ఏదైతే విమర్శించాలో అది విమర్శించడు, ఏదైతే విషయం గురించి మాట్లాడాలో అది పక్కన పెట్టేస్తాడు. అనవసరమైన పనికి మాలిన అన్నీ మాట్లాడుతుంటాడు ఆయన. సనాతన ధర్మంపై అంతగా కక్ష పెంచుకున్న అంబేద్కర్ గారికి నా సూటి ప్రశ్నలు, హమారా ప్రసాద్ సూటి ప్రశ్నలు. నంబర్ 1, సనాతన ధర్మం పైన, ఆ ధర్మంలోని బ్రాహ్మణులపైన అంత కోపం, అసహ్యం ఉన్నప్పుడు సనాతన ధర్మానికి చెందిన బ్రాహ్మణ కులానికి చెందిన ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన అంబేద్కర్ అనే పేరుని ఇంకా ఎందుకు ఉంచుకున్నారయ్యా? మీ తండ్రి గారైన రామ్జీ సక్పాల్ పెట్టిన భీమ్రావ్ రామ్జీ సక్పాల్ అనే పేరు పెట్టుకోవచ్చు కదా. నేను అడిగిన తప్ప రైటా చెప్పండి. అంబేద్కర్ అని ఈరోజు పిలుస్తున్న ప్రతి ఒక్క అంబేద్కరిస్టు అంబేద్కర్ అనేది ఒక బ్రాహ్మణ పేరు. దానికి కావాల్సిన ఆధారాలతో ఈ వీడియోలు ఉన్నాయి, చాలా వీడియోలు ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. మళ్ళా డిఫరెన్స్ అడగండి, కింద ఉన్న వీడియోలు చూసుకోండి. 2వ ప్రశ్న, దేశం కోసం వీరోచితంగా పోరాడి 23 మార్చి 1931, జాగ్రత్త చూడండి, వినండి, 21 మార్చి 1931 లాహోర్ సెంట్రల్ జైలు భగత్ సింగ్తో పాటు మరణదండనకు గురైన విప్లవకారులు శివరాం రాజ్గురు మరియు సుఖ్దేవ్లను ఉరి తీయద్దు అని ఆ రోజు నువ్వు బ్రిటిష్ వారికి ఎందుకు ప్రశ్నించలేదు? ఇది కదా నువ్వు ప్రశ్నించాల్సింది. అది పక్కన పెట్టి కుంభమేళ నాగసాధుల గురించి మాట్లాడుతావు. ఆ రోజు దేశం కోసం తమ ప్రాణాలను వదులుతున్నప్పుడు, ఉరికంబం మీద ఉన్నప్పుడు, నేను ఉరికంబం వేస్తున్నామని బ్రిటిష్ వారు ప్రకటించినప్పుడు, అదే బ్రిటిష్ ప్రభుత్వంలో నీకు బాగా మంచి లింక్స్ ఉన్నాయి కదా, ఆ రోజు దేశం కోసం వాళ్ళను కాపాడొచ్చు కదా. నువ్వు బ్రిటిష్ వాళ్ళని బతిమిలాడో ఇంకేదో నీకున్న రిలేషన్ మెయింటైన్ చేసి వీళ్ళని కదా నువ్వు కాపాడాల్సింది. వీళ్ళని కాపాడింటే ఇంకా స్వతంత్రం ఇంకా ముందే వచ్చేది కదా. ఓ సరే తమరు ఈ దేశానికి స్వాతంత్రం వస్తే నేను ఒక విపత్తుకు బాగా భావిస్తా అన్నారు కదా, మీరు మర్చిపోయా. మీకు స్వతంత్రం అంటే ఇంట్రెస్ట్ లేదేమో. సారీ అంబేద్కర్ గారు, నేను అది మర్చిపోయా. ఇది కదా నువ్వు ప్రశ్నించాల్సింది. ప్రశ్నించడు, అది కాదు. 3వ ప్రశ్న, 1919 ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జరిగిన జలియన్ వాలా బాగ్ నరమేధం గురించి ఎందుకు బ్రిటిష్ వారిని ప్రశ్నించలేదు? ఇది కదా నువ్వు ప్రశ్నించాల్సింది అంబేద్కర్ గారు. అది ప్రశ్నించకుండా కుంభమేళ నాగసాధువులు అంటారు ఏంటండి మీరు?
ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మృతి చెందారు జలియన్ వాలా బాగ్లో. 1100 మంది గాయపడ్డ వారిలో దళితులు కూడా ఉన్నారయ్యా. దళితులు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళ గురించి కదా నువ్వు ప్రశ్నించాల్సింది. నీ మేధస్సు ప్రపంచ మేధావి అనే మేధస్సును ఉపయోగించాల్సింది ఇక్కడ కదా. హిందూ సామాజిక వర్గం నిన్ను చదివించి అక్కున చేర్చుకున్నది ఈ దేశానికి ఉపయోగపడతావని, మమ్మల్ని తిట్టించుకోవడానికి కాదయ్యా బాబు. ఇది మన పరిస్థితి. ఇది నా 3వ ప్రశ్న. ఇప్పుడు 4వ ప్రశ్న పోదాం. ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నేను అడిగే ప్రశ్నలు తప్ప రైటా కామెంట్స్ పెట్టండి. మీరు కామెంట్లు పెడతలేరు, షేర్లు చేస్తలేరు, నాకేమో సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు, అటు వ్యూస్ పెరుగుతలేరు. ఏంటో మీరు కూడా అట్టనే ఉన్నారండి. 4వ పాయింట్ చూడండి. భారతీయులను ఇష్టానుసారం దోచుకోవడానికి 1928లో వచ్చిన సైమన్ కమిషన్ సమగ్ర బ్రిటిష్ అధికారులు, మొత్తం బ్రిటిష్ అధికారులు 7 మంది బ్రిటిష్ అధికారులే ఉంటారు అన్నమాట. అందులో దేశవ్యాప్తంగా ప్రజలు, నాయకులు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తుంటే తమరేం చేశారు సార్? దీని గురించి మాట్లాడండి. దేశానికి, దేశ ప్రజలకు వ్యతిరేకంగా సైమన్ కమిషన్కి సపోర్ట్ చేసిన సంఘటనలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు సార్. హిందూ సమాజం మీకు ఫీజు కట్టి చదివించి దేశ వ్యతిరేకులకు సపోర్ట్ చేయడానికా? మిమ్మల్ని మేము కష్టపడి విదేశాలకు పంపి చదివించింది ఈ దేశాన్ని బానిసలుగా చేసి పరిపాలిస్తున్న బ్రిటిష్ వారికి మీరు సపోర్ట్ చేయడానికా? అయ్యా అంబేద్కర్ గారు ఏంటండి? లేక దేశం కోసం ప్రశ్నిస్తామని కదా, దేశం కోసం ప్రశ్నిస్తాం అనుకున్నాం, కానీ దేశాన్ని బానిసలుగా తీసుకొని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా మేము. ఇదిగా సార్ మీరు ప్రశ్నించాల్సింది. అన్నం పెట్టిన హిందూ సమాజాన్ని అనవసరంగా అకారణంగా ప్రశ్నిస్తావు, ప్రశ్నించాల్సిన బ్రిటిష్ వారికి సపోర్ట్ చేస్తావు. అప్పుడు ఆ సందర్భంలో నువ్వు చేయాల్సింది మర్చిపోయావా? లేక బ్రిటిష్ వారిపై నీకున్న ప్రేమను ప్రదర్శించావా? చెప్పండి మేధావి గారు, చెప్పండి చెప్పండి అంబేద్కర్ గారు. ఇలాంటి ప్రశ్నలు ఈ దేశంలో ఎవరు అంబేద్కర్ని ప్రశ్నించడం లేదు. అందుకే అంబేద్కరిజం అనేది నెత్తి మీద కూర్చుంది. ఇలాంటి ప్రశ్నలు కదా మనం వేయాల్సింది అంబేద్కర్కి. ఇలాంటి ప్రశ్నలు కదా అంబేద్కరిజాన్ని మనం అడగాల్సింది. నా 5వ ప్రశ్న. 1939 నుంచి 1945 మధ్య కాలంలో బ్రిటిష్ వారు లక్షలాది భారతీయులను బలవంతంగా 2వ ప్రపంచ యుద్ధానికి పంపించారు. ఈ విషయం మీకు ఐడియా ఉందా? చూడండి. దీనికి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు సుభాష్ చంద్రబోస్ పోరాడాడు. అప్పుడు తమరు మన భారతీయుల కోసం బ్రిటిష్ వారిని ఎందుకు ప్రశ్నించలేదు సార్? బ్రిటిష్ వాడు 2వ ప్రపంచ యుద్ధం అక్కడెక్కడో జర్మనీ, అక్కడెక్కడో ఏదో జరుగుతుంటే మన దేశంలో ఉన్న ఆర్మీలో ఉన్న వాళ్ళను బలవంతంగా తీసుకొని పోయి అక్కడ యుద్ధం చేపించిండు బ్రిటిష్ వాడు. మరి అప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ ఫౌండర్ సుభాష్ చంద్రబోస్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తుంటే అంబేద్కర్ గారు ఒక్క మాట మాట్లాడలేదు. మీకు ఇంకో విషయం చెప్పాలా? ఆ సమయంలో అంబేద్కర్ గారు బ్రిటిష్ సామ్రాజ్యంలో, బ్రిటిష్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారండి. దేశం మొత్తము పోరాడుతుంటే ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇవి కదా ప్రశ్నలు, వేయాల్సిన ప్రశ్నలు ఇవి కదా అంబేద్కరిస్టులకు. అంబేద్కర్కి వేయాల్సిన ప్రశ్నలు ఇవి కదా. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు చూడండి. మీరే స్వయంగా అన్నారు కదా, మంచిగా వినండి. ఇది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినాలి, ఖచ్చితంగా వినాలి. ఇది మరీ రిఫరెన్స్తో సహా చెప్తాను మీకు నేను. భారతదేశాన్ని, అంబేద్కర్ అంటున్న మాటలు జాగ్రత్తగా వినండి, భారతదేశాన్ని బ్రిటిష్ వారు జయించడానికి కారణం అంటరాని వారే, అస్పృశ్యుల
సహాయ సహకారాలు లేకపోతే భారతదేశంలో బ్రిటిష్ పాలన అసాధ్యం. ఎందుకంటే బ్రిటిష్ సైన్యంలో అత్యధికులు అస్పృశ్యులే. దీన్ని నేను ఒక దళితుడిగా స్ట్రాంగ్గా ఖండిస్తున్నాను. దీన్ని అంబేద్కర్ చెప్పిన ఈ మాటను నేను ఖండిస్తున్నా. ఈ దేశం మీద బ్రిటిష్ వాడి ఆధిపత్యానికి కారణం వాడు ఏదైతే ఆర్మీ తయారు చేస్తుండో ఆ ఆర్మీలో అస్పృశ్యులు అత్యధికులట. అసలు ఈ అస్పృశ్యులు మా దళితులం లేకపోతే ఇండియన్ ఆర్మీయే లేదు. ఇండియన్ ఆర్మీ లేకపోతే ఈ భారతదేశాన్ని నీ బానిస దేశంగా, ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ మీ బానిసలుగా మార్చుకునే అవకాశమే మీకు లేదు అని చెప్పేసి అంబేద్కర్ స్వయంగా చెప్తున్నాడు. అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ భారతదేశం బానిసత్వంగా వెళ్ళడానికి కారణం అస్పృశ్యులమేట, మేమేట, మాకులమేట. అలాగే వాళ్ళ పరిపాలనకు నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. నేను దీన్ని ఖండిస్తున్నాను. నేను కంప్లీట్ ఖండిస్తున్నా. నేను అన్న మాటకు రిఫరెన్స్ కావాలా? చూసుకోండి. అంబేద్కర్ తన పుస్తకాల్లో స్వయంగా రాసుకున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 10 పేజ్ నెంబర్ 496 to 497. 496 అండ్ 497 పేజీల్లో అంబేద్కర్ ఈ ముక్క రాశాడు. ఒకసారి చూసుకోండి. అలాగే వర్షిపింగ్ ఫాల్స్ గాడ్ అరుణ్ షోరే పేజ్ నెంబర్ 4లో స్పష్టంగా రాసింది. ఒకసారి చూడండి. బ్రిటిష్ సైన్యంలో అధిక మొత్తంలో ఉన్నది అస్పృశ్యులే అన్నావు కదా, మరి నీ జాతికి చెందిన అమాయకులను బలవంతంగా ఎక్కడో విదేశాల్లో జరుగుతున్న 2వ ప్రపంచ యుద్ధానికి పంపించి నీ జాతి ప్రజల ప్రాణాలు తీస్తున్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేకపోయారు సార్? అంబేద్కర్ గారు దీనికి సమాధానం చెప్పండి సార్. ఏమనంటే కుంభమేళ, అసలు ఈ ప్రజల మనకి ఎలాంటి సంబంధం లేని నాగసాధువుల గురించి ఎందుకు మాట్లాడతారు సార్? ఇక్కడ జరుగుతున్న ఈ అన్యాయం గురించి మాట్లాడండి. ఇది ఎందుకు ప్రశ్నించలేదు సార్ మీరు? ప్రపంచం మేధస్సు అక్కడ పనిచేయలేదేమో. సర్లే, మీకంటే ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారే నయం కదా సార్? 100% నయం. ఆయన దళితుల కోసం పోరాడిండు. ఆ యుద్ధంతో మా భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ యుద్ధానికి అధిక మొత్తంలో దళితులు ఉన్నారని చెప్తున్నారు కదా. ఆ ఫౌజ్ అందులో ఎవరైనా సరే, ఏ మతస్థులైనా, ఏ కులాలస్తులైనా ఉన్నా ఈ ఆర్మీని అక్కడ పంపొద్దు అని చెప్పి ఆజాద్ హింద్ ఫౌజ్ ఫౌండర్ సుభాష్ చంద్రబోస్ ఆ రోజు పోరాటం చేశారు. భారతీయులకు అవసరం లేని యుద్ధానికి అస్పృశ్యులను పంపించి ప్రాణాలు తీస్తున్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తూ పోరాటం చేశాడు. నేను మేధావిని అని ఫీల్ అవుతున్న తమరు, ఏమైంది మీ మేధస్సు? ఏమైపోయింది మీ చదువు? చెప్పండి సార్. బ్రిటిష్ వారిపై మీకున్న ప్రేమ, మీ గొంతు మూగపోయిందా? ఓ సారీ, ఆ సమయంలో మీరు బ్రిటిష్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు కదా, ఇంకెక్కడ ప్రశ్నిస్తారులే. అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, మనకు సంబంధం లేని యుద్ధంలో దగ్గరుండి నీ జాతి ప్రజలను బలి చేస్తున్నారన్నమాట. వావ్, ఎందుకు సార్? ఓ, మీ మంత్రి పదవి కోసమా? మీ పదవి కోసం నీ జాతినైనా బలి చేస్తారన్నమాట. అంటే ఆ రోజు మంత్రి పదవిలో ఉండి దీన్ని ఆపే అవకాశం మీకుంది, మీరు ప్రశ్నించి ఆపచ్చు, కానీ ఆపలేదు. ఎందుకంటే మీ మంత్రి పదవి పోతుందని. అంటే మీ పదవి కోసం నీ జాతి వాళ్ళనైనా అనగదొక్కేస్తారన్నమాట. నీ జాతి ప్రజలు ప్రాణాలు పోయినా మీరు పట్టించుకోరన్నమాట. మీరు సూపర్ సార్. అధికారం ఉండి నీ జాతి ప్రజలను రక్షించుకునే అవకాశం మీకు ఉన్నప్పటికీ మీరు ప్రయత్నించలేదంటే మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇలాంటి వాటిని ప్రశ్నించకుండా అవసరం లేని విషయాలను ప్రశ్నిస్తారేంటి సార్ మీరు? చెప్పండి సార్. ఇది కదా మీరు ప్రశ్నించాల్సింది. ఇవన్నీ పక్కన పెట్టేసి మతపరమైన ఉత్సవాలు,
హిందూ మతము, గంగ స్నానము, నాగసా ఎందుకండి ఇప్పుడు అవి? వాటితోనే ఏం పని ఉంది? చివరిగా 6వ ప్రశ్న. 1942 నుండి 1946 వరకు భారతదేశాన్ని తక్షణమే వదిలిపెట్టాలి అని దేశవ్యాప్తంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారిని ఎందుకు ప్రశ్నించలేదు? చెప్పండి సార్, క్విట్ ఇండియా ఉద్యమంలో ఎందుకు మీరు పాల్గొనలేదు? దేశంలో ఉన్న దళితులు కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దేశం నుండి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి క్విట్ ఇండియా ఉద్యమం చేస్తున్నారు. ఆ రోజు మీరు స్పందించలేదు. ఆ రోజు మంత్రిగా పనిచేస్తారు బ్రిటిష్ ప్రభుత్వంలో. ఇది కదా మీరు ప్రశ్నించాల్సింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో దేశంలోని దళితులంతా పాల్గొన్నారు, కేవలం మీరు తప్ప. అది చూడండి. హిందూ సమాజం మిమ్మల్ని అమెరికా, లండన్కి చదివించింది ఎందుకు? దేశ శత్రువులతో చేతులు కలపడానికా, లేక దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్ళడానికా? మాకు దరిద్రం ఏంటి సార్? ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించకుండా కుంభమేళా అవసరమా, గంగా స్నానం అవసరమా అంటూ నాగసాధువులను విమర్శించడం అవసరమా? మీ మేధస్సును ఉపయోగించాల్సిన చోట ఉపయోగించి ఉండింటే దేశం బాగుపడేది. ఎవరైతే హిందూ వ్యతిరేకులు జై భీమ్ అని మేము అంబేద్కరిస్టులమని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ ఈ వీడియో పంపించి నేను అడిగిన 6 ప్రశ్నలకు సమాధానాలు అడగండి. ఈ వీడియో చూస్తున్న అంబేద్కరిస్టులారా, మీరు ఖచ్చితంగా చూస్తారు నా వీడియో. ఎందుకంటే మీరు నా వీడియో చూడకపోవడం అనేది అసంభవం, నాకు తెలుసు ఆ విషయం. ఈ 6 ప్రశ్నల సమాధానం చెప్పండి. కుంభమేళా గురించి, నాగసాధువుల గురించి కాదు మాట్లాడాల్సింది. ఈ 6 ప్రశ్నల గురించి, నేను అడిగిన 6 ప్రశ్నలకి అంబేద్కరిస్టులైన మీరు అంబేద్కర్ సమాధానం చెప్పాలా? ఎందుకు చెప్పలేదు? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? వీటికి సమాధానం మీరు చెప్పాలి. ఈరోజు మీరు దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటే కింద నా నంబర్ ఉంది, లోగోలో నా నంబర్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది. కాల్ మీ. బూతులు మాట్లాడకుండా మాట్లాడండి నాతోని. నేను బూతులు మాట్లాడకుండా మాట్లాడతా. బై ఛాన్స్ మీరు బూతులు మాట్లాడితే నేను బూతులు మాట్లాడతా. ఎందుకంటే నేను ఆ జాతికి చెందినోడే కదా, నాకు వచ్చి బూతులు. ఇదనమాట. ఇప్పుడు అంబేద్కరిస్టులు గమ్మున వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని గమ్మున కూర్చుంటే మనం ప్రశ్నించాం. మనం ఈ అంబేద్కరిస్ట్ అనేవాడు ప్రతి ఒక్కడికి ఒక పని, అంటే వాడికి ఇదే పని అనమాట. పొద్దున్న లేవగానే హిందూ మతాన్ని తిట్టడం, హిందూ ధర్మాన్ని తిట్టడం, హిందూ గ్రంథాలను తిట్టడం, శ్లోకాలను వక్రీకరించడం, హిందూ మతస్థుల విశ్వాసాలను పనికి మాలిన ప్రశ్నించడం మీకే కాదు. అంబేద్కర్ గురించి నేను ఒక్కొక్క ప్రశ్న వేస్తుంటే ఇందరికి ఒక్క అంబేద్కరిస్ట్ సమాధానం చెప్తలేడు. ధైర్యంగా డిబేట్ చేయలేకపోతున్నారు. మన కేఆర్ టీవీలో కింద ఆడియో కూడా చూడండి. కేఆర్ టీవీలో సమతా సైనిక్ దళ నుంచి నరేష్ అట ఏదో వచ్చిండు, 15 నిమిషాల్లో పారిపోయిండు మనిషి. పారిపోయి బయట ప్రచారం ఏం చేసుకున్నాడు, హమారా ప్రసాద్ 10 నిమిషాలు పారిపోయిండు అని. మొత్తం అది కాన్ఫరెన్స్ పెట్టేసి మాట్లాడితే అందరికీ స్పష్టంగా అయిపోయింది ఎవడు పారిపోయిండని. ఇది అంబేద్కరిస్ట్. దమ్ము ధైర్యం ఉంటే కుంభమేళా గురించి, నాగసాధుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రశ్నిస్తున్న అంబేద్కరిస్టులారా, వీటికి నాకు సమాధానం చెప్పండి. 6 ప్రశ్నలు సమాధానం చెప్పండి. దమ్ము ధైర్యం ఉంటే. లేదు మీ దగ్గరికి రమ్మంటారా చెప్పండి, నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను మీ దగ్గరికి. మీరు వచ్చి కూర్చొని నేవే ప్రశ్నలు ఇస్తున్నా, సమాధానం చెప్పండి. వీడియో చూస్తున్న హిందువులారా, ఇలాంటి ప్రశ్నలు మీరు కూడా అడగాలి. ప్రశ్నించండి వాళ్ళను. అంటే నేను కొద్దిగా వాళ్ళను విమర్శనాత్మకంగా ఘాటుగా విమర్శిస్తా, మీరు అలా విమర్శించకండి. ఎందుకంటే అట్రాసిటీ వేస్తారు కాబట్టి మీకు. నాకు అవకాశం నా మీద చేయడానికి అవకాశం లేదు కాబట్టి నాకు నడిచిపోతుంది. నాకు మీరు మాత్రం పద్ధతిని అడగండి. 6 ప్రశ్నలు జనరల్గా అడగండి, నాలాగా ఘాటుగా విమర్శించకండి. కానీ ప్రశ్న మాత్రం అడగడం మాత్రం మర్చిపోకండి. ప్రశ్నించాల్సిందే. అంబేద్కరిస్టు రాముడి నుంచి, కృష్ణుడి నుంచి, మన సీతమ్మని ప్రశ్నిస్తున్నప్పుడు మన రాముడు సీతమ్మని కృష్ణుడిని ప్రశ్నిస్తే అంబేద్కర్ని ఎందుకు ప్రశ్నించొద్దు మనము?
అంబేద్కర్ అన్న ప్రశ్నలకు అతీతుడా? నేను రాజ్యాంగం రాసి ఉంది అంబేద్కర్ ప్రశ్నించొద్దని? రాసి ఉంటే మాత్రం మేము ఆగుతామా ప్రశ్నించకుండా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. నువ్వు మా ధర్మాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు నేను నీ అంబేద్కర్ని ప్రశ్నిస్తా. సమాధానం కావాలి. జర నా వీడియోస్ని షేర్ చేయండి అయ్యా, మీరు షేర్ చేయండి, జర వ్యూస్ పెంచండి, బాగా షేర్లు రావాలి. షేర్ ప్రతి ఒక్కరు షేర్, డౌన్లోడ్ చేసుకుని పంపడం కాదు, షేర్లు చేయండి వీడియోను, వ్యూస్ కూడా రావాలా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి వీడియోలు, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తీసి మీకు ఎడిగా ఎవరు ఇస్తారు? మీకు ఈ దేశంలో ఎవడు ఇయ్యడు, నేను తప్ప. ఇదేమో అహంకారం కాదు, రిక్వెస్టే, అట్లా అలా మాట్లాడిస్తున్నా అంతే. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.